వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. టోక్యోలోని నిహూన్ బాషి ప్రాంతం జనంతో కిటకిటలాడే రోడ్లు. ఆ మధ్యలో ఒక ప్రత్యేకమైన కెఫే ఉంది. దాని పేరు డాన్ అవతార్ రోబోట్ కెఫే. ఇది సాధారణ కెఫే కాదు. ఇక్కడ పనిచేసేది మనుషులు కాదు, రోబోట్లు. కానీ ఆ రోబోట్లు మాత్రం స్వయంగా కదలడం కుదరదు. వీటిని ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆపరేట్ చేయాలి. ఈ రోబోట్లను ఇంట్లో నుండే ఆపరేట్ చేయవచ్చు. అయితే వీటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే తీవ్రమైన శారీరక వైకల్యం ఉన్నవారు, ఫుల్ బాడీ పారాలిసిస్ వంటి పరిస్థితిలో ఉన్నవారు, బయటకు రావడం కష్టమైపోయిన వారు ఆపరేట్ చేస్తున్నారు. వారు తమ ఇళ్ల నుండే ఈ రోబోట్ల ద్వారా కస్టమర్ల ఆర్డర్లు తీసుకుంటారు, భోజనం సర్వ్ చేస్తారు, మాట్లాడతారు కూడా. జపాన్లోని ఒరి ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన ఈ రోబోలు సుమారు 1.2 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కెమెరాలు, మైక్రోఫోన్లు, స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. ఆపరేటర్లు కెఫేలో ఏం జరుగుతుందో చూడగలరు, మాట్లాడగలరు, రోబోట్ను కదిలించగలరు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే తక్కువ శారీరక కదలికలున్న వారు కూడా కేవలం కంటి చూపులతో రోబోట్ను ఆపరేట్ చేయగలరు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి గంటకు $1000 అంటే సుమారు $7.66 అమెరికన్ డాలర్లు వేతనం ఇస్తారు. ఇది జపాన్లోని సాధారణ కేఫేల వేతనంతో సమానం. ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, అలా వైకల్యం ఉన్న వారిలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపే అద్భుతం. ఇది సమాజంలో గౌరవాన్ని అందిస్తోంది. డాన్ అవతార్ రోబోట్ కెఫే కేవలం పని ప్రదేశం కాదు, ఇది ఒక సామాజిక ప్రయోగం. సాంకేతికతతో అడ్డంకులు ఎలా తొలగిపోతాయో వికలాంగులు కూడా కస్టమర్లతో నేరుగా మమేకమయ్యి ఉద్యోగాలు రిమోట్గా ఎలా చేయగలరో అందరికీ చూపిస్తోంది.